రాజీనామా చెయ్యను అని భీష్మించి కూర్చున్న మమతపై వేటు పడింది. గవర్నర్ రవి రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రద్దు చేశారు. దీంతో మమతా బెనర్జీ సీఎం పదవిని కోల్పోయి మాజీ సీఎం అయిపోయారు. ఎల్లుండి పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదేరినట్టుగా గవర్నర్ ఈ రోజే ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు రేపు సమావేశమై శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. రాజీనామా చెయ్యబోరని భీష్మించు కూర్చున్న మమతపై వేటుపడింది. గవర్నర్ రవి రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రద్దు చేశారు. దీంతో మమతా బెనర్జీ సీఎం పదవి కోల్పోయి మాజీ సీఎం అయిపోయారు. ఎల్లుండి పశ్చిమ బెంగాల్ కొత్త ప్రభుత్వం కొలువుదేరినట్టుగా గవర్నర్ ఈ రోజే ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు రేపు సమావేశమై శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు.